ఏం చేస్తున్నాడు? ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలియదు. సరే కాయకు ఎందుకు సిఐడి ఆఫీస్లో ఎందుకు చెప్తాను? నేను రాను. మా ఇద్దరు ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ? చెప్తావాలేరా? ఇది తెలియదని అది కూడా చెప్పలేనా? చెప్పు. అది ఇక్కడికి వచ్చి తెలిసేవాడు. తను ఎప్పుడు ఇక్కడే నిలబడి ఫోన్ మాట్లాడుతుండేది. తెలుసుకోవడం చెప్పలేదు. అసలు ఏంటని కనుక్కోలేదు. అవునా? నాకేం తెలుసు? అది అదే ఇది ఇదే అనుకున్నాను. ఆడలేకపోతే ఏమవుతున్నావు? ఆడపిల్ల ఫోన్లో గంటల గంటలు మాట్లాడుతుంటే అది అదే అనుకుంటారు. దేవుడి మోహంగా అప్పుడే అనుకుంటే ఇంత దూరం వచ్చినది కాదు కదా పిన్ని. ఈ పిల్లలు జంతువులపై నేను కళ్ళ కూడా ఆడుతున్నాయి. ఈ కాలంలో పిల్లలు అబ్బాయితో మాట్లాడటం మామూలుగా అనుకున్నాను. ఏంటి అని మాట్లాడుతుంటే తగ్గిపోతుందని నాకేం తెలుసు? ఏదేమైనా నా నగలన్నీ పట్టుకుపోయింది. నేను మళ్ళీ అన్ని నగలు చేయించుకోవాలంటే ఇంకో జన్మ సగం దాకా టీటీలు వేస్తూనే ఉండాలి. ఆ మిగతా సగం నగలు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోపోతే ఏంటి? వచ్చే జన్మలో తిరిగో ఈ రంగారెడ్డి కోపిష్టి చేసుకుంటే మళ్ళీ నా బతుకు మొదటికే వస్తుంది. ఎవరైనా వచ్చి జనరేషన్ దాకా వచ్చిస్తారు. అత్త వచ్చే జన్మ దాకా ప్లానింగ్ లో ఉంది. దీని పొంద ఇది ఒక తిరిగి పనాది. ఇలాంటి దాంట్లో నేను కాబట్టి వెళ్తున్నాను. సరే, అసలు మీరు వెళ్ళిన పని ఏమైందని అడగకుండా మీలో మీదే గొడవ పడితే ఎలా? అవునవును, మర్చిపోయాను. నా నగలు దొరికాయా చెప్పమ్మా. నిన్ను పిల్లలు దొరికిందని అడగాలి. అవునవును, నా నగలతో పాటు పేరు దొరికిందా బాలు? వీడియో తీస్తున్నా. వస్తున్నా. మధ్యలో మనసు మార్చుకొని దారులు దిగేసి నీ దారులు వెళ్ళిపోతావు. అవసరం లేదు. నాకు వెళ్ళడం తెలుసు, రావడం కూడా తెలుసు. కదా వద్దు. నీ ఎంత గొప్ప వాళ్ళతో మాట్లాడేంత పెద్దవాడిని కాదనియా. ఇలా నీకు కోపం ఉందా? కోపం చాలా చిన్నదిరా, ఆశ్చర్యంగా ఉంది. చూసావా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? తెలుసా